విష్ణు సహస్రనామ అర్థంలో ఇది 3వ భాగం. మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఆయన మేఘశ్యాముడు, మేఘము వలె నల్లనైన దేహవర్ణము కలవాడు. మేఘము ఎంత ఉదారమైనదో మంచి చెడు అను భేదభావనలు లేకుండా అందరిపైన తన చిరుజల్లును కురిపిస్తుంది, ఆహ్లాదపరుస్తుంది. అదేవిధంగా స్వామి ప్రతి జీవునిపైన ఎక్కువ తక్కువ కాకుండా సమానమైన కటాక్ష వీక్షణాలను ప్రకాశింపచేస్తారు. కానీ వాటిని జీవుడు అందుకునే మార్గంలోనే వ్యత్యాసం ఉంటుంది. స్వామి మేని ఛాయకు తగ్గట్లు ఆయన ధరించిన వస్త్రం పీత కౌశేయవాసం, అంటే పచ్చని పసుపు రంగులో మెరిసిపోతున్న పట్టు వస్త్రంలో దేదీప్యమానంగా మెరిసిపోతున్నారు. ఆ వక్షస్థలంపై కొట్టవచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది ఒక పుట్టుమచ్చ, అదే శ్రీవత్సము. త్రిభుజాకారంలో ఉన్న ఈ చిహ్నానికి పోటీగా అన్నట్లు తన అందాలను విరజిమ్ముతోంది కౌస్తుభరత్నం. ఆయన వలననే ఈ రత్నానికి ఇంత అందం వచ్చిందా అన్నట్లుంది. తామర రేకుల వలె సుదీర్ఘంగా ఉన్న నేత్రములతో తన భక్తులపై కరుణ కురిపిస్తున్న ఓ స్వామి, నీకు నమస్కరిస్తున్నాము. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శంఖచక్రములు ఆయన ఆయుధములా లేక ఆభరణములా? ఆయుధాలే అయితే సర్వశక్తివంతుడైన ఆ శ్రీహరికి సంకల్పంచే సమస్తము నియంత్రించగల శక్తి ఉంది. ఆయుధములతో పనిలేదు, అవి ఆభరణములుగా అలరిస్తున్నాయి. శిరస్సుపై కిరీటము, చెవులకు భుజముల వరకు వేలాడుతున్న మకర కుండలములు ఎంత అందముగా ఉన్నాయో. ఆయన చెవులకు అలంకరించిన కుండలములు భుజ శిరస్సుకు తాకేటట్లుగా ఉన్నాయి. కాబట్టి భుజ శిరస్సుకు అలంకరించినవా లేక కేశములకు తాకుతున్నవి కాబట్టి కేశములకు అలంకరించినవా అని ఆలోచించి, ఇవేవి కాదు, మన మనస్సుకు అలంకారములు అని ఓ మహానుభావుడు అన్నారు. పట్టు పీతాంబరములతో వక్షస్థలానికి శోభాయమానమైన రత్న ఖచ్చిత ఆభరణములతో అలరారుతూ ప్రశాంతమైన చల్లని చూపులు మనపై ప్రసరింపచేయాలని కోరుతూ ఆ స్వామికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము.